మరి గత 20 సంవత్సరాలుగా మన మదనపల్లి టౌను నిరుగుట్టవారిపల్లిలో పంచమవేదం అన్నటువంటి శ్రీ మహాభారతాన్ని మనము ప్రజలందరము కలిసి ఇక్కడ గత 20 సంవత్సరాలుగా మనము జరుపుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 18 పర్వాలు, 18 రాత్రులు, 18 పగుళ్ళు హరికథ 2 గంటల నుంచి 6 గంటల వరకు, రాత్రి నాటకం 9 గంటల నుంచి 5 గంటల వరకు శ్రీ వెంకటేశ్వర నాట్య కళామండలి వారిచే బ్రహ్మాండంగా ఈ నాటకాలు జరుపుతున్నాం. మరి ముఖ్యంగా మన మదనపల్లి శాసనసభ్యులైనటువంటి శ్రీ షాజాన్ బాషా అన్నగారు మాకు ఈ 20 సంవత్సరాలుగా వారు కూడా మా మారథాన్ కమిటీలో ఒక మెంబరు. మాకంతా ఇక్కడ గ్రౌండ్ ఇవ్వడము, మాకు మైకు పర్మిషన్ ఇప్పించడము, కరెంటు పర్మిషన్ ఇప్పించడము, మున్సిపాలిటీ ద్వారా ఇక్కడ గ్రౌండ్ అంతా క్లీన్ చేయించడము, ఇవన్నీ కూడా మాకు 20 సంవత్సరాలుగా అన్నగారు అయినటువంటి షాజాన్ బాషా అన్నగారికి మేము ప్రజల తరపున, కళాకారుల తరపున, కళా పోషకుల తరపున ముఖ్యంగా వారికి మా యొక్క దండ ప్రమాణాలు సమర్పిస్తున్నాము. కాబట్టి మేము ఈ మహాభారతంలో పొగలు అమ్మవారి కళ్యాణం చాలా బ్రహ్మాండంగా జరిపిస్తాము. ఒక 5-6 వేల మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా అర్జునుడు తపస్సమాన కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా దుర్యోధన వధ చేస్తాం. అదేవిధంగా అగ్నిగుండ ప్రవేశం, భక్తులు వేల మంది భక్తులు అగ్నిగుండంలో దిగి లాస్నాబొద్దు చాలా అద్భుతంగా ఈ భారతాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ ముఖ్య ఉద్దేశం, మహాభారతం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజలందరూ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ధన కనక వస్తు వాహనాలన్నీ కూడా సర్వదా ద్రౌపదం ఇస్తుంది. వ్యాపారాలు బాగుండాలని, మన దేశము సుభిష్టంగా ఉండాలని, వర్షాలు పడాలని అనే ముఖ్య ఉద్దేశంతో నేను గత 20 సంవత్సరాలుగా ఈ మహాభారతాన్ని పెడుతున్నాము. దీన్ని ఆదరించినటువంటి ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. రేపు నుంచి హరికథ, రాత్రి డ్రామా కూడా మొదలవుతుంది. 18 రాత్రులు, 18 పగుళ్ళు, 100 మంది కళాకారులతో ఈ మహాభారత యజ్ఞను నిర్విరామంగా జరుపుకుంటున్నాం. కాబట్టి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.